హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో లెవెల్ 2లో 53rd క్వశ్చన్లో ఉన్నాం. ఇక్కడ క్వశ్చన్ ఏమంటే, గివెన్ దట్ ఫర్ ఆల్ రియల్ ఎక్స్ ద ఎక్స్ప్రెషన్ x² + 2x + 4 డివైడెడ్ బై x² - 2x + 4 లైస్ బిట్వీన్ 1/3 and 3. దెన్ ద వాల్యూ బిట్వీన్ విచ్ ద ఎక్స్ప్రెషన్ 9 × 3^2x + 6 × 3^x + 4 డివైడెడ్ బై 9 × 3^2x - 6 × 3^x + 4 లైస్ ఆర్ అని అడిగినారు. ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చినారు. ఎక్స్ప్రెషన్ ఒక రేంజ్ అనేది 1/3, 3 అంటే 1/3కి 3కి మధ్యలో ఈ ఎక్స్ప్రెషన్ అనేది ఉంది. అట్లా ఈ ఎక్స్ప్రెషన్ ఒక రేంజ్ కనుక్కోమన్నారు వాళ్ళు ఇచ్చిండేది. సో ఆన్సర్ చూద్దాం, చాలా సింపుల్. ఇది గివెన్ వాళ్ళు ఇచ్చిండేది రాసుకుందాం. 1/3 లెస్ దెన్ x² + 2x + 4 డివైడెడ్ బై x² - 2x + 4 లెస్ దెన్ 3. ఇది వాళ్ళు ఇచ్చిండేది. ఈ విధంగా మనం రిప్రజెంట్ చేద్దాం. దాన్ని ఈక్వేషన్ 1 అనుకుందాం. నెక్స్ట్ వాళ్ళు కనుక్కోమైండేది దేనికి, ఈ ఎక్స్ప్రెషన్ కదా, ఇది రాసుకుందాం. ఇప్పుడు ఇక్కడ మీరు ఒకటి గమనిస్తే, ఇక్కడ క్వాడ్రాటిక్ అనేది దేంట్లో వస్తుంది, 3/2x ఉంది, 3/x ఉంది, ఇక్కడ 3/2x 3/x. ఇట్లా ఈ విధంగా వచ్చినప్పుడు దాని ముందర కోఎఫిషియెంట్స్ చూసుకోవాలి. ఇప్పుడు 3/2x ఉంది కదా, ఇది 3 మల్టిపుల్లో అంటే 3 పవర్స్లో ఉందేమో చూసుకోవాలా, ఇక్కడ 3 పవర్స్లో ఉందేమో చూసుకోవాలా. సో 9 అనేది 3 పవర్లో ఉంది, 6 అనేది కూడా 3 మల్టిపుల్ 3/1 వస్తుంది. సో ఆ విధంగా కన్వర్ట్ చేసుకుందాం మనం. సో 9ని 3² రాసుకుంటాం, 6ని 2 × 3గా రాసుకుందాం. సో పైన ఏం చేస్తామో కింద కూడా సేమ్ అదే విధంగా చేస్తాం. ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, అదొక్కటే తేడా, మిగతా అంతా సేమ్ టు సేమ్. సో 3² × 3/2x + 2 × 3 × 3/x + 4 ఇట్లా రాసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ a/m × a/n అనే ఫార్ములాలో ఉంది. అప్పుడు a/m + n అని కన్వర్ట్ చేసుకోవచ్చు. సో 3/2 + 2x పెట్టుకుంటాం, ప్లస్ 2 × 3/1 + x + 4. నెక్స్ట్ ఇక్కడ 2 కామన్ తీస్తాం, 3/1 + x ప్లస్ 2 × 3/1 + x + 4గా వస్తుంది. నెక్స్ట్ 3/1 + x ఉందా, దీన్ని అంతా కలిపి మనం t అనుకుంటాం. t అని పెట్టుకుంటే ఇక్కడ 2t వస్తుంది కదా, 3/2t, దాన్ని హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు, 3/t². ఆ విధంగా t² + 2t + 4 డివైడెడ్ బై t² - 2t + 4. ఇది మనకు ఫైనల్గా వస్తుంది. ఇది ఏ విధంగా ఉంది, దిస్ ఎక్స్ప్రెషన్ లుక్స్ లైక్ ఈక్వేషన్ 1, దెన్ ద రేంజ్ ఇస్ సేమ్. అంటే ఈ ఎక్స్ప్రెషన్ అనేది సేమ్ ఈ ఎక్స్ప్రెషన్ లాగా ఉంది, x² + 2x + 4 డివైడెడ్ బై x² - 2x + 4. సో రెండు సేమ్ ఎక్స్ప్రెషన్సే కాబట్టి దాని యొక్క రేంజ్ కూడా సేమ్ అవుతుంది. సో అట్లాంటప్పుడు 1/3 లెస్ దెన్ t² + 2t + 4 డివైడ్ బై t² - 2t + 4 లెస్ దెన్ 3. 1/3, 3 అనేది దాని యొక్క రేంజ్. ఇది ఆప్షన్స్లో ఎక్కడ ఉంది, ఫస్ట్ ఆప్షన్లో ఉంది. దెర్ఫోర్ ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్.